నమస్తే సార్. మనం చూసుకుంటే నిన్న జరిగిన మ్యాచ్‌లో రాహుల్ గాంధీ రావడం అనేది స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంది. మరి ఈ వారంలోనే జరిగిన ఆహ్, తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కైతే రాహుల్ గాంధీ రాలేదు. అదే కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి ఎవరూ రాలేదు. కానీ ఇప్పుడు మెస్సీతో ఆడుతున్న ఫుట్బాల్ మ్యాచ్‌కి రావడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఒకవేళ రాహుల్ గాంధీ వచ్చినట్లయితే ఒక రా రేవంత్ రెడ్డికి పార్టీలో ఉన్న పట్టనేది ప్రజలకు అర్థమయ్యేది. అదేవిధంగా ఇంకొంచెం పెట్టుబడుల విషయంలో కూడా ప్రాధాన్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చేది. కానీ ఈ విషయాలకి రాకుండా కేవలం మెస్సీని చూడటం కోసం రావడం వెనక ఆంతర్యం ఏంటి? అసలు రాహుల్ గాంధీ వచ్చి ఇప్పుడు కలవడం వెనక రీజన్ ఏంటి అనుకోవాలి సార్? అమ్మా గౌరీ, మీకు అట్లాగే పొదుగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. చదువులంటే వాళ్ళ ప్రాధాన్యత, పాలకుల ప్రాధాన్యత ఎంత ఉందో అర్థమవుతుంది మనకు కదా. నిజంగా గ్లోబల్ సమ్మిట్ ఒక అద్భుతమైన అవకాశం. మంచి జరిగిందా లేదా, గ్లోబల్ ప్రకారంగా మనకు గ్లోబల్ సదస్స అది వేరు, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. కానీ సొంత పార్టీ వాళ్ళు 18 మంది ముఖ్యమంత్రులు వస్తారని, అట్లాగే ప్రధానమంత్రి వస్తారని, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇంకొక రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇంతమంది ఆహ్వానించారు కదా. చివరికి గ్లోబల్ సమ్మిట్ కాస్త లోకల్ సమ్మిట్ గా ముగిసిపోయిందని మనం వార్తలు చూస్తున్నాం కూడా. అటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ దానికి వస్తే దాని విలువ వేరే ఉండే అనుకున్నాను, అంటే రావాల్సి ఉండేది. కానీ దాని తీరని ఆయన ఇక్కడికి వచ్చారు. కానీ రాకపోవడానికి కారణాలు మనం గతంలో చెప్పుకున్నాం. అంటే మన వరంగల్ రైలు డిక్లరేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ ఏం హామీలు ఇచ్చారు. అట్లానే ఇటు పక్కనే సహూర్ నగర్ సభగా సాక్షిగా ప్రియాంక గాంధీ హామీలు ఇచ్చారు. అట్లాగే 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తానని చెప్పి సిద్దిరామయ్య గారిని కూడా తీసుకొచ్చారు కదా, ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిని. రామారెడ్డి డిక్లరేషన్ ఇవన్నీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కనుక రాలేదు. ఇక్కడైతే మెస్సీతో వచ్చారు, అంతకన్నా ముందు వెళ్ళిపోయారు సమస్య. అందుకనే ఏమంటున్నానంటే పూర్తిగా ఇది ఈ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది కాదని అన్నాను. కానీ అది వేరు ఇది వేరు అంటున్నాను. ఇక్కడికి ఆయన రావడం అనేది, మొన్న గ్లోబల్ సదస్సుకు రాకుండా దీనికి రావడం అనేది హాస్యాస్పదం. ఓ రకంగా చెప్పాలంటే తన విలువ తాను తక్కువ చేసుకోవడం. ఇక్కడ విలువ పెరిగేటప్పుడు దేశంలో ప్రతిపక్ష నాయకుడు వస్తే ఒక గ్లోబల్ సదస్సులో అది వేరే విలువ ఉంటది కదా. ప్రపంచ దేశాల నుండి తలెత్తుకొని తిరగచ్చు. ప్రపంచ దేశాల వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏమో అక్కడ రాకుండా వ్యాపారవేత్తలు వాళ్ళందరూ వచ్చినప్పుడు కేవలం ఒక కీలక ఆటగాడు కావచ్చు, జగజ్జేత కావచ్చు, ఓ ప్రపంచంలో మంచి పేరెన్నిక నాయకుడు క్రీడాకారుడు కావచ్చు. దీనికి రావడం కంటే దానికి వస్తే బాగుండేది. అట్లాగే ఇక్కడ జవాబుదారితనం లేదనిపిస్తుంది నాకు. వచ్చి బయటకు వెళ్ళిపోవచ్చు, 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. కనుక ఎవరు అడిగే వాళ్ళు ఉంటారు, చేసేవాళ్ళు ఉంటారు కనుక వచ్చారనుకుంటున్నాను. దీనివల్ల తన విలువ తానే తక్కువ చేసుకున్నట్టున్నాడు. చూస్తున్నాం కదా, బేలగా నిలబడ్డాడు. ముఖ్యమంత్రి ఏమో మ్యాచ్ ఆడుతుంటే తను చూసుకుని నిలబడాల్సి వచ్చింది. అందుకని దానికి వస్తే ఒక దిశానిర్దేశం, అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా నిజంగా గ్లోబల్ సమ్మిట్కి వస్తే ప్రజలకు పెట్టుబడులు వచ్చేవి కదా. పెట్టుబడులు వచ్చే కార్యక్రమంలో మంచి కార్యక్రమంలో పాల్గొన్నట్టు అయ్యేది కదా. ఇది కేవలం మెస్సీ మానియాతోని పెద్ద ఎత్తున మన కలకత్తాలో ఏం జరిగిందో చూసినాం కదా మనం. కాకపోతే మనకు తెలంగాణలో అది జరగలేదు. అక్కడ జరిగిన దాన్ని బట్టి కొంత సర్దుకున్నారు అనిపిస్తుంది నాకైతే. మంచిది, నేను క్రీడాకారులను ప్రోత్సహించడం తప్పు కాదంటున్నాను. ఇక్కడ క్రికెట్ మాత్రమే దేశం, ప్రపంచంలో క్రికెట్ ఆట మాత్రమే ఉంది అనుకునే మన దేశం లాంటి దేశంలో ఓ ఫుట్బాల్ ఉన్నది, దానికి దిగ్గజమైన ఆయన వస్తున్నారు అంటే మంచిది. ఫుట్బాల్ క్రీడ పట్ల మన ప్రజల్లో ముఖ్యంగా క్రీడాకారులు స్ఫూర్తి నింపడానికి, క్రేజ్ పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది కాదంటలేదు. కానీ అదొక్కటే ప్రయోగమా? దానికోసం 100 కోట్ల రూపాయలు మనకు ఈ సింగరేణి కాంగ్రెస్ రక్తము చెమట, కార్మికుల రక్తము చెమట దారబోసి చేయాలన్న అంటే రెండు వాదనలు వినిపిస్తున్నాయి అన్నమాట. మొదటి వాదన ఏంటంటే క్రీడలు ప్రోత్సహించడానికి మరి స్పాన్సర్స్ ఉండాలి కదా. ఎవరో లేకపోతే ఎట్లా? ప్రభుత్వ రంగ సంస్థ అది. 51% తెలంగాణ ప్రభుత్వం, 49% రాష్ట్రం మన కేంద్ర ప్రభుత్వం వాటా. కనుక సింగరేణి కాంగ్రెస్ చేస్తే తప్పేమిటో మాట కూడా వస్తుంది. నిజమే, ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి కదా. ఇండియన్ ఆయిల్ ఉన్నది, భారత్ పెట్రోలియం ఉంది, హెచ్పి ఉన్నది. వీళ్ళందరూ కూడా క్రికెట్ ప్రోత్సహిస్తున్నారు కదా. దానికంటే నయం అంటారు. ఎందుకంటే 100 కోట్లు దుర్వినియోగం అయినా వృధా అని పక్కన పెడితే ఇవాళ ఒక సాకర్ క్రీడ, ముఖ్యంగా ఫుట్బాల్ క్రీడను మన దేశంలో ప్రోత్సహించడానికి మంచి పని అంటున్నాను. అట్లానే అదొక్కటే కాదు కదా, ఇతర ప్రజా సమస్యలు ఉన్నాయి కదా. అందుకనే ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నట్టు, అయ్యా మీరు 13 గ్లోబల్ సదస్సు, అంతకుముందు విజయోత్సవాలు, ఈ డిసెంబర్ 1 నుంచి అంతకన్నా ముందు నుంచి గట్టిగా మాట్లాడితే 29 నవంబర్ నుంచి మొదలుకొని వరుసగా డిసెంబర్ 1 నుంచి మొదలుకొని వరుసగా వారం 10 రోజులు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఏం సాధించారని జరుపుకున్నారో ఆ ప్రజలకు వివరించండి వాళ్ళు. అట్లాగే ఎన్నికలు వరుసగా అదే సందర్భ సడమే ఎన్నికలు జరుగుతున్నాయి, పంచాయతీ ఎన్నికలు. తర్వాత మూడోది జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ రెండోది జరిగింది. ఇప్పుడు నిన్ననేమో మెస్సీ రాక, ఇవన్నీ చూస్తే మెస్సీ పట్ల వ్యక్తిగతంగా ఎవరికి ద్వేషం లేదు, కోపం లేదు, ఎంతకంటే లేదు. మెస్సీ అనే మంచి ఆటగాడు, ప్రపంచవ్యాప్తంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాడు. అలాగే నేను మాట్లాడింది కూడా అద్భుతంగా మాట్లాడినా, ఒక్క నిమిషం మాట్లాడినా కూడా
నా మీద ఈ ప్రేమ అభిమానాలు చూపించిన మీకు కృతజ్ఞతలు అన్నాడు ముగించిన అక్కడికి. కనుక మన ముఖ్యమంత్రి ఆడడం కూడా తప్పు కాదు. ఎందుకంటే రెండు విమర్శలు వస్తున్నాయి. ఒకటేమో ఏంటి బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు బహిరంగంగా తిట్టుకుంటున్నారు. ఏమనంటే మీ తాగుబోతు ముఖ్యమంత్రి అని కేసీఆర్ వీళ్ళు అంటున్నారు. కాదు కాదు చెడ్డీ తొడుక్కొని తిరుగుతారా ఒక ముఖ్యమంత్రి అని వీళ్ళు అంటున్నారు ఇటు పక్కన. కనుక రెండు తప్పు అంటున్నారు. ఒక వ్యక్తిని కించపరచడానికి తాగుబోతా మంచా ఆయన తాగితే తాగవచ్చు కేసీఆర్ గారు. ఇంట్లో పడుకొని తాగితే ఎవడొద్దన్నాడు కదా. రోడ్డు మీద పడుతున్నాడా సమస్య చూడాలి కదా. మన తాగుబోతులు కూడా ఏం చూస్తాం, రోడ్డు మీద పడి కొట్టుకుంటుంటే రోడ్డు మీద పడి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే పోలీసులు తీసుకెళ్తాం. ఇంట్లో తాగి వాడిని ఎవడు అనట్లేడు కదా. అందుకని ఆ పాత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పట్టుకొని ఆ మాట వాళ్ళని తప్ప ఒక క్రీడా స్ఫూర్తితోని చెడ్డి తొక్కుకుంటే నష్టం ఉంది. ఒక మంచి క్రీడాకారుడు ముఖ్యమంత్రి కావద్దా? కానీ పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మన స్పోర్ట్స్ మన క్రికెట్ దిగ్గజం ప్రపంచ కప్ సాధించిన వాడు. అటువంటి ఆయనైతే మరి రాజకీయాల్లో ఉండే అధ్యక్షుడు అయింది కదా పాకిస్తాన్ కు. అది అటువంటి మాటలు మాట్లాడుకుంటా అంటున్నాడు. కాకపోతే ఈ 100 కోట్లు పెట్టి సాధించింది ఏమిటి, సాధించబోవాలంటే ఏం చేయాలి? మెస్సీ మానియాతోని ఒక్కరోజు పర్యటన అయిపోయింది కదా. మెస్సీ మానియా ముగిసింది. మరి వాట్ నెక్స్ట్ ఏం జరగాలని ఆలోచించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది అంటున్నాడు. ఇస్తున్న ఈ విధానాలు అంటే ఇప్పుడు పాలనలో ఎన్నో రకాల వైఫల్యాలు ఉన్నాయి అనేది మన తెలంగాణలో చూస్తున్న అంశాలే. ముఖ్యంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్కి ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. మరి పాలన మీద కంటే ఇటువంటి వాటి మీద దృష్టి పెడుతున్నారు. మరి అసలు కాంగ్రెస్ ఏం చేయబోతుంది అంటే అన్ని ఆలోచించే చేస్తుందా, లేకపోతే మెప్పు కోసం కేవలం రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ ఇలాంటి అన్ని చేస్తున్నారు అనుకోవచ్చా సార్? అంటే నా ఉద్దేశం రెండు జరగాల్సింది. ఇది జరగాలి. పాలన వైఫల్యం కొట్టొచ్చింది కనపడుతుంది. 6 గ్యారెంటీలు, 13 హామీలు, అట్లాగే 420 పథకాలు ఎటుపోయినాయి తెలుస్తలేదు. చాలా వరకు తీరలేదు. మెస్సీ మనకు వచ్చే రాకలు ఇదంతా కలిసిపోవాలంటే మా డైవర్షన్ పాలిటిక్స్, మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయి మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ లేకుండా పంచాయతీ ఎన్నికలకు పోయింది కదా. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పోతారట. ఈ విజయ గర్వంతో నిన్న మనం చూసాం కదా. కొంచెం పంచాయతీలలో మొదటి విడత ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ పైచేయిగా ఉంది కనుక మరి ఈ రెండోది కూడా 2-3 ఎన్నికలు కూడా జరుపుతారు అనుకుంటున్నారు. అది వేరే సంగతి మాట్లాడు. ఇక్కడికి వచ్చాకల్లా రెండు కావాలనుకున్నాడు. క్రీడలు ప్రోత్సహించడం కావాలి. పాలన వైఫల్యాలు అంటే నిన్న చూసాం మనం. ఆ హాస్టల్ పిల్లలు మనకు విషాహారం తిని ఆసుపత్రి పాలయ్యారు. మంత్రి కూడా పోలేదు కదా అని విమర్శ వస్తే రాత్రి ఎప్పుడో అజరుద్దీన్, మైనార్టీ వెల్ఫేర్ మంత్రి అజరుద్దీన్ పోయి మాట్లాడొచ్చారు. విద్యాశాఖ మంత్రి ఎవరు? ఈయనే కదా, మన రేవంత్ రెడ్డి గారు కదా. అటువంటి అప్పుడు ఒక మంత్రి కూడా తీరలేదా? మెస్సీ పర్యటన సందర్భంగా మంత్రి కూడా తీరలేదా అనే విమర్శ వస్తున్నది. అది పాలనా వైఫల్యం కింద లెక్క కట్టాలి. రెండోది ఏంటంటే అసలు క్రీడలకు ఈ మెస్సీ రాకపోవడం, వచ్చిపోవడంతో మొత్తం క్రీడాకారులు బాగుపడ్డట్టేనా? కాదు కదా. ఇవాళ నెక్స్ట్ ఏం జరగాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. 100 కోట్లకు సింగరేణి కాలేజ్ ఖర్చు పెట్టింది. ఈ డబ్బులే ఏం చేస్తే బాగుంటుంది సలహా కూడా ఇచ్చాను నేను. అంటే ఉదాహరణకు గ్రామీణ మన క్రీడా ప్రాంగణాలు అని చెప్పి, పట్టణ క్రీడా ప్రాంగణాలు అని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి స్కూల్లో బోర్డు పెట్టి ఊరుకున్నాడు. ఆ పక్కనే ఇంకో బోర్డు ఉంటది మనకు, ఏది హై స్కూల్. ఎందుకంటే చాలా కొద్ది గ్రామాల్లో మాత్రమే గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు స్థలం సేకరించిండ్రు. కొంచెం ఊరికి దూరంగా ఉన్న సెలెక్ట్ చేసిండ్రు. అక్కడికి పిల్లలు పోతుందా లేదా తర్వాత సంగతి. స్పెషల్ గా అటువంటిది క్రియేట్ చేస్తే మంచిదే, మైదానం చేస్తే. చాలా వరకు 160-70% హై స్కూళ్లలో, కాలేజీలలో ఈ బోర్డు పెట్టేశారు. ఒక బోర్డు ఏమో గ్రామీణ క్రీడా ప్రాంగణం, ఒక బోర్డు పక్కనే గ్రామీణ మన పట్టణ ప్రకృతి వనం, లేకుంటే పల్లె ప్రకృతి వనం అని పెట్టారు. మీరు గ్రౌండ్ ఉంటది, చెట్లు పెడుతుంది. మన చెట్లు ఉంటే గ్రౌండ్ ఉంటది, గ్రౌండ్ ఉంటే చెట్లు ఉంటది కదా. మరి దాని సంగతి అందుకనే విధాన అప్పారావు గారు ఎప్పుడో అన్నారు, ఈశ్వరం అని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడున్నాయి, తిండి కలిగితే కండ కలదై, కండ కల వాడేను మనిషి. నిజంగా అది ఉందా? ఇవాళ స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి. ఒకసారి ఆహారం ఎట్లిస్తున్నా చూద్దాం. పూర్తి కుణాలు వెళ్ళిపోయినాయి. గతంలో యూత్ హాస్టల్స్ ఉండేవి. మేము యువకులు ఉన్నప్పుడు యూత్ హాస్టల్స్ లో మేము వివిధ రకాల ఈవెంట్స్ పోయేవాళ్ళం. అది సామాజికంగా కావచ్చు, క్రీడలు కావచ్చు, రకరకాల యూత్ హాస్టల్ నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ అందులో సిబ్బంది ఉంటే నిధులు లేవు, నిధులు ఉంటే సిబ్బంది లేదు. అట్లానే ఈ రెండు కాకుండా పల్లెటూరు నుంచి, అంటే గల్లీ క్రికెట్ నుంచి ఢిల్లీ క్రికెట్ దాకా ఎదిగిన వాళ్ళు ఉండొచ్చు. కానీ మిగతా ఆటలకు ఎక్కడ అవకాశం ఉంది? మన హాకీ అంటే భారతదేశం ప్రతిష్ట, ఖోఖో అంటే మన భారతదేశం ప్రతిష్ట, కబడ్డీ అంటే గ్రామీణ క్రీడ. ఇవన్నీ ఎక్కడో కలిసిపోయినాయి కదా. ఒక క్రికెటే ఆట అనుకుంటున్నారు. కనుక గ్రామీణ పాఠశాల నుంచి మెరికల్ లాంటి పిల్లలు రావాలంటే 3 చర్యలు తీసుకోవాలి. ఎట్లాగూ మెస్సీ క్రీడా కార్యక్రమం చేసింది కనుక ఇక ముందు చేయాల్సిన పని, వాకిటి శ్రీహరి గారు దానికి మంత్రిగా ఉన్నారు, క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కొంత కనిపించారు, కొద్దిసేపు కనిపించారు. అట్లా చూసుకుంటే మనకు ఇక్కడ వాట్ నెక్స్ట్ జరగాల్సిందని చెప్తాను నేను. ఒకటి, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలంటే గ్రామీణ పాఠశాలను బాగుపరిచి అక్కడ గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలి. దానికి తగ్గన బడ్జెట్ ఇవ్వాలి. ఆఖరికి
క్రీడా పరికరాలు చిన్న చిన్నవి ఉంటాయి. అవి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? వాటికి బడ్జెట్ ఉందా లేదా? గతంలో యూత్ క్లబ్స్ గాని పెట్టినప్పుడు యూత్ క్లబ్స్ కూడా అవి 2 సహకారం లేదు. క్రీడా శాఖ పూర్తిగా అర్థమైంది. దాంతో పాటు ఏం చేస్తుందంటే, ఓ స్పాన్సర్ అని మనసుంటే మార్గం ఉంటది కదమ్మా! ఇప్పుడు ఈ 100,00,00,000 ఎట్లాగో సింగరేణి కాంపిటీషన్స్ నుంచి పెట్టించిండ్రు. ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్‌కు ఆయన ప్రైవేట్ పర్యటన రూ. 1,100,00,00,000 పద పదకొండు 10,000,00,00,000 తయారున్నాయంట. ఆయనకు రెడీ ఉన్నది, ఆస్తున్నది మెస్సీకి. దాంతో పాటు సంవత్సరానికి సుమారు రూ. 1,200,00,00,000 సంపాదించుకుంటాడు. అంటే రోజుకు రూ. 300,00,00,000 3,00,00,000 సంపాదించుకుంటాడు. మరి రోజుకు 3,00,00,000 సంపాదించుకుంటే ఆయనకి మనమే ఎదురు పెడదామా ఇంకా? అట్లాగే సలహాదారుల పేరు మీద, బ్రాండ్ అంబాసిడర్ పేరు మీద నియామకాలు చాలా జరిగినాయి. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో. వాళ్ళు ఒక్కనాడన్నా గ్రామీణ క్రీడలు ప్రోత్సహించిండ్రా? సానియా మిర్జా నుంచి మొదలుపెడితే పుల్లల గోపీచంద్ దాకా. వాళ్ళు సొంత అకాడమీలు కట్టుకున్నారు. 10 ఎకరాల భూములు తీసుకున్నారు. అందులో డెవలప్ చేసుకున్నారు. ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ ప్రజలకు మామూలు సామాన్య క్రీడాకారులకు ఎక్కడైనా ఊతమిస్తున్నారు? లేదు కదా! అందుకని నేను ఏం జరగాలో చెప్పి ముగిస్తాను. ఒకటేమో గ్రామీణ క్రీడలు ప్రోత్సహించాలి. ముఖ్యంగా అంటే గ్రామీణ క్రీడా ప్రాంగణాలను డెవలప్ చేయాలి. అక్కడ అన్ని రకాల ఎక్విప్‌మెంట్ కల్పించాలి. జిమ్ చేసుకోవాలి. జిమ్ ఉండాలి. అవన్నీ చేయాలి. రెండోది ఏం చేయాలంటే మనకు హై స్కూళ్ళల్లో ఏవైతే ఆట స్థలాలు ఉన్నాయో వాటిని మనకు గ్రౌండ్‌గా చేర్చి ఫుట్‌బాల్ గ్రౌండ్ ఇది, పలానా బ్యాడ్మింటన్ ఇది ఇట్లా పెట్టి చేసే ప్రయత్నం చేయాలి. మూడోది ఏం చేయాలంటే దానికి తగిన బడ్జెట్ కేటాయించి ఫిజికల్ డైరెక్టర్‌లను పెట్టాలి కదా! ఆట స్థలాలు ఉంటే కోచ్ లేకపోతే కష్టం కదా! ఆడించేవాళ్ళు లేకపోతే కష్టం కదా! ప్రైమరీ నుంచే ఇది మొదలు కావాలి. హై స్కూల్‌కి వచ్చినప్పుడు నిష్ణాతులైన మంచి క్రీడాకారులు బయటకొచ్చేటట్టు చేయాలి. మూడోది ఏం చేయాలంటే మనకు స్పోర్ట్స్ స్కూల్స్ గాని, యూత్ హాస్టల్స్ గాని వాటిలల్లో సరైన సౌకర్యాలు కల్పించాలి. నేను చెప్పిన తిండి సరిగ్గా లేకపోతే పురుగులన్నం పెడుతుంటే హాస్టళ్లల్ల ఎట్లా ఆడుకుంటారు పిల్లలు? కనుక అది చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఒక క్రీడా పాలసీని రూపొందించాలంట. అంటే ఇప్పుడు ఉదాహరణకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గీతారెడ్డి గారు ఉన్నప్పుడు నేను వారితో కలిసి తిరిగినాను. అక్కడ తూముకుంట అని మన రాజీవ్ రోడ్‌లో బ్రహ్మాండమైన స్పోర్ట్స్ స్కూల్ కట్టించారు. కొద్ది రోజులు బాగా నడిచింది. మన రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అయినాక దాన్ని పట్టించుకునేవాడు లేడు, చూసేవాడు లేడు. అంటే స్పోర్ట్స్ స్కూల్స్‌ను డెవలప్ చేసుకోవచ్చు. యంగ్ ఇండియా స్కూల్స్ అంటున్నారు. యంగ్ ఇండియా స్కూల్స్‌లో మరి ఇవన్నీ ఏర్పాటు చేయొచ్చు కదా! అంతెందుకు మొన్నటిది కూడా లాల్ బహదూర్ స్టేడియం మన రాజీవ్ గాంధీ స్టేడియం ఉప్పల్లో చేసే బదులు మొన్నటిది మెస్సీ వస్తున్న సందర్భంగా ఫ్యూచర్ సిటీలో ఇన్ని ఏర్పాట్లు చేశారు కదా! అదే ఏర్పాట్ల భాగంగా ఒక మంచి ఫుట్‌బాల్ గ్రౌండ్ తయారు చేస్తే ఇవాళ ఎంత బాగుంటుండే. అది ప్రజలకు పనికొస్తుండే. ఎట్లాగో రేపు భవిష్యత్ అవసరాలకు పనికొస్తుంది. అంటే దూరదృష్టి లేదు. ఎంతసేపు ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేయడం ఇట్లాగే రాహుల్ గాంధీ వచ్చినట్టే. ఈవెంట్ మేనేజ్ చేసి అవతల పడ్డం. అట్లా అది కాదు, కరెక్ట్ కాదు. క్రీడాకారుడిగా ఆయన గౌరవిస్తాను రేవంత్ రెడ్డి గారికి. కానీ ఈవెంట్ మేనేజర్‌గా మారొద్దని కోరుతున్నాను. ఒకటి గ్లోబల్ సదస్సు అట్లాగే చేశారు. ఇప్పుడు మెస్సీ పర్యటన కూడా అట్లాగే ఉన్నదంటున్నాడు. నిర్వహణ విషయంలో మాత్రం కలకత్తాలో జరిగిన పొరపాటు జరగకుండా చూడడం చాలా మంచి పని చేశారు. కలకత్తాలో చూశాం కదా! స్టేడియం ధ్వంసం చేశారు. 10 నిమిషాల పాటు మరి 10 నిమిషాలకు ఉండలేకపోయిండ్రు. కానీ జరిగినాయి కదా! ఇక్కడ జరగకుండా ఉండాలి. క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చే క్రమంలో మనసుంటే మార్గం ఉంటది. స్పాన్సరర్స్ వెతకాలి. వీళ్ళే చేయాలి. అంతిమంగా ఒక్క మాట చెప్తాను. చాలా మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ పూర్ణ ఉంటది. ఆమెకి ఎవరు మద్దతు ఇచ్చారు? ఆనాటి గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన గురుకుల పాఠశాల డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆయన పంపించారు. అట్లాగే అనితారెడ్డి చాలా మంది నాకు తెలిసిన మిత్రులు వాళ్ళందరితో నేను ప్రోగ్రామ్ చేసిన. వాళ్ళందరూ కూడా హ్మ్, ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కడానికంటే స్పాన్సర్ దొరకక చాలా రోజులు గవర్నమెంట్ స్పాన్సర్‌షిప్ కోసం ఎదురు చూశారు. అట్లాంటి క్రీడాకారులు చాలా మంది ఉన్నారు కదా! ఆఖరికి తాలూకా టోర్నమెంట్‌కి వెళ్ళడానికి గ్రామం నుంచి డబ్బులుండని వాళ్ళుంటారు క్రీడాకారులు. అట్లాగే తాలూకా నుంచి జిల్లాకెళ్ళడానికి ఉంటారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి లేకుంటే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలంటే అనేక డబ్బులు ఖర్చవుతాయి. ముఖ్యంగా తిండి నుంచి మొదలుకొని వాళ్ళ స్కిల్స్ పెంచుకోవడానికి అవసరమైన క్రీడా అకాడమీలో చేరడం, ఇవన్నీ ప్రైవేట్‌వి అయితే వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తుంటారు. స్కూల్ కంటే ఎక్కువ ఫీజులు. కనుక అటువంటి వాటిని ప్రభుత్వం ప్రమోట్ చేయాలి గదా! అంటున్నాను. ఈ ఒక్క ఈవెంట్‌కే 100,00,00,000 ఖర్చు పెట్టి మొత్తం మన మన ఫుట్‌బాల్ క్రీడను బాగా అద్భుతంగా తీర్చిదిద్దడం అంటే లాభం లేదు. ఫుట్‌బాల్ క్రీడాకారులు గ్రామీణ స్థాయిలో పట్టణ స్థాయిలో చాలా మందున్నారు. వాళ్ళందరూ పైకి రావాలంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఇది గదా! అంటున్నాను. ఇది చేయకుండా ఒక ఈవెంట్ మేనేజ్ చేసి, ఈవెంట్ చూసుకొని మేము బ్రహ్మాండంగా ఎవరిని పిలిపించుడు గాలే. ఆయన ప్రోగ్రామ్‌కి ఆయనొచ్చిండు. నేను ఇంకో డిమాండ్ చేస్తున్నాను. మెస్సీ పర్యటనలో ఆయనకొచ్చే డబ్బుల్లో ఆదాయ పన్ను కట్టాలి ఇక్కడ మనకు. జీఎస్టీ కూడా కట్టాలి. ఆయనకు మినహాయింపు ఇవ్వొద్దంటున్నా. రోజుకు 3,00,00,000 సంపాదించేవాడికి మినహాయింపు ఎందుకు అవసరం ఉంటది? ఏమవసరం? కనుక ప్రభుత్వం కూడా, భారత ప్రభుత్వం కూడా ఎంతవరకు పట్టించుకుంటది? ఎంతవరకు మరి చేస్తుంది చూడాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ అయితే పూర్తిగా జోకర్ లాగా ఇక్కడ ప్రత్యక్షమై
వెకిల్ నవ్వులు నవ్వుకుంటూ అట్లా నిలబడ్డాడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఆయన దీనికి రాకుండా దానికి వస్తే సంతోషపడేవాడిని. మనందరం కూడా అంటే తెలంగాణ ప్రజల భవిష్యత్తు పట్ల ఆసక్తి లేదు. కానీ ఒక ఈవెంట్ మేనేజర్ గా మా ముఖ్యమంత్రి ఆడుతున్నాడు కదా, మా పార్టీ వాడు కదా అని వచ్చి చూసుకోవడానికి వస్తే మాత్రం అంతకంటే అధ్వానం లేదు, అంత దుర్మార్గం లేదు అంటున్నాను. ఏదైనా క్రీడలు ప్రోత్సహించడంలో మన రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి ఉన్నది. ఇప్పటికైనా సరే క్రీడలను ప్రోత్సహిస్తే మంచిది. సో టోటల్గా చూసుకుంటే ఇప్పుడు ఈ మెస్సీ పర్యటన మా సక్సెస్ అంటే దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి సార్? ఈ మెస్సీ పర్యటన ఇంతగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఏం జరిగింది అనేది ప్రభుత్వ ఆలోచన ఏంటి అనేది చెప్పారు. సో టోటల్గా చూసుకుంటే లాభమా నష్టమా మెస్సీ పర్యటన? రెండు ఉంటాయి. నేను పాజిటివ్ చెప్తాను. ఎందుకంటే విమానం నుంచి హెలికాప్టర్ సీడింగ్ అంటాం. వ్యవసాయంలో ఏం చేస్తారంటే కొన్నిసార్లు విత్తనాలు అడవిలో పైనుంచి చల్లుకుంటూ పోతారు హెలికాప్టర్ నుంచి. దాన్ని హెలికాప్టర్ సీడింగ్ అంటాం. 10 లక్షల విత్తనాలు చల్లితే 10,000 కూడా మొలవాయట. 10,000 మొలిస్తే ఎక్కువ అంట. అది మరి హెలికాప్టర్ సీడింగ్ అవసరం లేదా అంటే కావాలి. ఎందుకంటే అడవుల్లో మొక్కలు నాటుకుంటూ పోవడం కష్టం. అట్లాగే మరి పోడు వ్యవసాయం కూడా చేయాలి. పోడు వ్యవసాయం అంటే ఏంది? ఒక మొక్కజొన్న గింజ భూమిలో నాటితే మళ్ళీ కంకి అవుతుంది. అట్లా పోడు వ్యవసాయంలో 100కు 90 ఏనుకుంటాయి. 90 ఫలితాలు ఇస్తాయి. కనుక ఇది కావాలి, అది కావాలంటున్నాడు. నేను చెప్పేది ఏంటంటే హెలికాప్టర్ సీడింగ్ నాటితే మెస్సీ పర్యటన అంటే ఒక క్రీడా స్ఫూర్తిని పెంచడానికి పనికొచ్చింది కాదని నేను అద్భుతంగా ఈవెంట్ మేనేజ్ చేశాను. కానీ అది సరిపోదంటున్నాడు. నేను చెప్పింది నేను పోడు వ్యవసాయం చేయమంటున్నాను. అంటే గ్రామీణ క్రీడాకారులను బయటకు తీసుకురావాలి. దంగల్ సినిమా చూసారు మీరు. అంతకుముందు ఒక క్రీడాకారుడు క్రికెట్ క్రీడను ప్రోత్సహించడానికి చేస్తుంటే తండ్రి కొడితే ఆయన మెదడుకు దెబ్బ మొత్తం చచ్చుపడిపోతాయి. తండ్రే మళ్ళీ కృషి చేసి అటువంటి క్రీడాకారుడిని మళ్ళీ క్రికెట్ ఆడిచ్చి వెలుగు తీస్తారు. అది వాస్తవ కథ ఆధారంగా జరిగిన సినిమా తీశారు. అన్ని కుటుంబాల్లో దంగల్ సినిమా నడుస్తున్నది. అన్ని కుటుంబాల్లో నేను చెప్పిన ఇంకో సినిమా నడుస్తున్నది. కనుక తల్లిదండ్రులు కూడా మారాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు ఎంతసేపు క్రీడలకు పోదాం అనుకుంటే వాళ్ళు ఏమంటారు అంటే పనిలేని క్రీడలు ఎందుకురా, మనకు చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించుకో, కెరీర్ డాక్టర్ గా, ఇంజనీర్ గా అమెరికాకు పో అంటున్నారు తప్ప ఒక మంచి క్రీడాకారుడుగా అని ఎవరు ప్రోత్సహిస్తలేరు కదా. దానికి కారణం ఏంటిది? క్రీడల్లో ఉంటే ఆవారా తిరుగుతాడు, డబ్బులు రావు, ఉద్యోగాలు రావు అనుకుంటున్నారు. కానీ క్రీడా శాఖకు 2% ఉద్యోగాల వాటా ఉంది కదా క్రీడాకారులకు. మరి అది ఎందుకు సరిగ్గా వినియోగపడతలేదు? అజేమంది రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే క్రీడాకారులకు ఉన్న 2% రిజర్వేషన్ పూర్తిగా ఉపయోగించుకున్నట్టు చేస్తామని చేయొచ్చు. చాలా వరకు 2, 4, 5 చేయమంటున్నాను. నేను కూడా డిమాండ్ చేస్తున్నా. క్రీడాకారులకు 4-5% కనుక ప్రభుత్వ ఉద్యోగాల్లో కనుక కోటా ఉంటే నిజమైన క్రీడాకారులకు లాభం జరుగుతుంటున్నాను. అంటే వృత్తిపరంగా ఎట్లా గ్రామీణ ప్రవృత్తిని పెంచుకొని వృత్తి ఉండాలి, ప్రవృత్తి ఉండాలి. క్రీడాకారులకు కనుక ఉద్యోగం దొరికితే నమ్మకం ఉంటే మంచి క్రీడాకారులను ప్రోత్సహించడానికి తల్లిదండ్రులు కూడా ముందుకు వస్తారు. లేకపోతే క్రీడలు ఆడతాడు అసలు చదువులో వెనకబడతారంటే కష్టం. కనుక రెండు ఉండాలి, చదువు ఉండాలి, క్రీడలు ఉండాలి. దానికి తగ్గట్టుగా ఈ ప్రభుత్వం ఇప్పుడు చేసిన ఈవెంట్ ను పక్కన పెట్టి రేపటి నుంచి ఒక మంచి ప్రణాళికతోని క్రీడా శాఖ ముందుకు వెళ్తే అద్భుతమైన క్రీడాకారులు మన రాష్ట్రం నుంచి వస్తారు, రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.